మనం చదువుకుంటున్నాం. ఇది ఒక ప్రవచనం 23 జూలై 1939లో మెహ్రాబాద్లో ఇచ్చారు. ఇందులో బాబా చెప్తున్నది ఏంటి, బాబా మెహ్రాబాద్ కొండ నుంచి కిందకి వచ్చారు ఉదయం 7 గంటలకి. ఆ రోజు ఉదయం ఆయన గాంధీ గారి రిప్రజెంటేటివ్, మహాత్మా గాంధీ యొక్క రిప్రజెంటేటివ్ ఎవరో వచ్చారు. ఆయనకేమో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన జోపిడీలోకి వెళ్ళారు. అదేమో 15 నిమిషాలు ఆయనతో ప్రవచనం, ఆయన అడిగిన వాటికి సమాధానం, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు బాబా. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ మీటింగ్ బాబా పాయింటెడ్ అవుట్ టు కాలేకర్. ఈ విధంగా ఆ మీటింగ్ జరుగుతుంటే బాబా ఏమో కాలేకర్ని చూసి ఆయన్ని చూపించి ఈ విధంగా ఆయన చెప్తున్నారు. ఆ వచ్చిన ఆయన ఎవరు? గాంధీ గారి, మహాత్మా గాంధీ గారి రిప్రజెంటేటివ్ కాలేకర్ అనే అతను. ఇట్ ఈస్ నాట్ త్రూ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అండ్ సచ్ లెర్నింగ్ ఆర్ నాలెడ్జ్ acquired by reading or hearing lectures that spiritual truth can be understood. నీవు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి వాటికి నువ్వు ఏం చేస్తావు? చదువుతావు కొన్ని పుస్తకాలు, నీ తెలివితేటలు ఉపయోగించి చదువుతావు. తర్వాత కొంతమంది ద్వారా వింటావు కొన్ని లెక్చర్స్. అది ఆధ్యాత్మిక సత్యాల గురించి నువ్వు విన్నదే తప్ప అది నీకు అర్థం, అవి వినడం ద్వారా అతనేమో అర్థం చేసుకుంటాడు ఓహో అని. ఇక్కడే మైండ్ ఉంది, ఆ మైండ్ ద్వారా ఉపయోగించి ఆ ఇంటెలెక్చువల్ తన యొక్క తెలివితేటలు ఉపయోగించి ఇక్కడేమో అర్థం చేసుకుంటాడు. అట్ ద మోస్ట్ దీస్ కెన్ గివ్ వన్ an intellectual understanding which is the first preparatory stage for ushering one into the path. ఇది ఎంత దాకా మహాత్మావుతో ఎంత దాకా తీసుకెడతాయి అంటే తెలివితేటలతో అర్థం చేసుకునేదాకా తీసుకెడతాయి. కానీ ఇది అవసరమే. ఎంచేతంటే ఇది అసలైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి ఇదేమో అతన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, తెలివితేటలతో అర్థం చేసుకున్నటువంటి దాన్నేమో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళేట్లాగా అదేమో సహాయపడుతుంది. వాట్ ఈస్ ఎసెన్షియల్ ఈజ్ ఎ ట్రూ ఇన్నర్ ఫీలింగ్ అండ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్ విచ్ ఈస్ రియల్, లీడింగ్ అండ్ కన్విన్సింగ్. నిజంగా నీకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే నిజమైనటువంటి అంతర్గతమైనటువంటి భావన, ఫీలింగ్స్ అవి కలగాలి. తర్వాత అది సత్యాన్ని తను పూర్తిగా నిజంగా దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలిగినటువంటి శక్తి రావాలి. ట్రూత్, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మిగతాదంతా శూన్యము అని మనం చదువుకుంటాం. ఈ సత్యాన్ని అతను అనుభూతిలోకి తీర్చుకోవడానికి మన యొక్క తెలివితేటలన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. దేనికి? విచ్ ఈజ్ రియల్, నిజంగా భగవంతుడే సత్యమైనటువంటిది అని అది ఆయనకి చాలా చదువుకున్న ద్వారా అతనికేమో నమ్మకం కలుగుతుంది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అది అంతర్గతమైనటువంటి అనుభూతి లేకపోయినప్పటికీ ఆ సత్యాన్ని అతను మైండ్తో, మనస్సుతో అదేమో అర్థం చేసుకుంటాడు. what one experiences union with God, when one experiences union with God, one knows by actual experience that one is in harmony with everything and everyone. నిజంగా ఎప్పుడైతే భగవంతుడితో ఐక్యత పొందేటువంటి అనుభవం అతనికి వస్తుందో అప్పుడు నిజంగా అతని యొక్క అనుభవం ద్వారా మొత్తాన్ని చదివినట్టు దానికి అర్థం తెలుసుకొని అనుభూతి చెందుతూ ప్రతి వాళ్ళతో కూడా సామరస్యంగా ఉంటూ, ప్రతి వస్తువుతోనూ కూడా సామరస్యంగా ఉంటూ
అతనేమో అనుభూతి ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడన్నట్టు ఆ తెలివితేటలతో తెలుసుకున్నటువంటి దాన్ని అనుభూతి చెందడానికి అతనేమో ఈ విధంగా జీవిస్తూ ఉంటాడు. ఏమిటి, ప్రతి వాళ్ళతోనూ సామరస్యంగా ఉంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జరుగుతూ ప్రతి వస్తువుని కూడా భగవంతుడే అనే ఆ ఉద్దేశంతో అతనేమో ప్రతిరోజు ఆరో విధంగా అటువంటి అనుభవంతో అతను మానసికంగా అయినప్పటికీ అలాంటి అనుభవంతో అతను జీవిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడితో ఐక్యమైపోతాడో అతను ఏకంగా ఆమె తలుచుకున్నది అనుభూతి అంతా అది నిజంగా అతని జ్ఞానాల్లోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఆ భగవత్ అనుభూతి నువ్వు పొందినప్పుడు అతనికి అన్ని రకాలైనటువంటి వస్తువులు, మనుషులు అన్నీ కూడా వాటితో సామరస్యంగా ఉండగలుగుతాడు. దట్ there is nothing but one infinite, indivisible existence, and all else is but fleeting shadows. అతనికి అప్పుడు అర్థమయ్యేది ఏమిటంటే ఆ యాక్చువల్ ఎక్స్పీరియన్స్తో, అతని అనుభూతితో నిజంగా ఏమీ లేదు, ఆ ఒక్క భగవంతుడు ఒక్కడే ఇండివిజిబుల్, కొలవరన్నటువంటి ఏ తేడా లేనటువంటి, అతను విభజించలేనటువంటి ఉన్నది ఒక భగవంతుడే. అది నీకంతా కనిపిస్తున్నది, నువ్వు చూస్తున్నదంతా కూడా ఆ భగవంతుడి యొక్క నీడలు మాత్రమే, కానీ అది సత్యము కాదు. అదంతా ఒక అనంతమైనటువంటి ఆ పరమాత్మ ఒకడి యొక్క ఆయన ఒక్కడే ఉన్నాడు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు, మొత్తం అంతా ఆయనే ఉన్నాడు అని అన్నటువంటి ఒక నీకు తెలివితేటలతో అది తెలుసుకుంటావు. అంతేకాకుండా అది మనకి కనిపిస్తున్నది మాయ, ఆ మాయ అంతా కూడా ఆయన యొక్క నీడలే, కదులుతున్నటువంటి నీడలే తప్ప ఇంకేమీ కాదు అని తెలివితేటలతో ఉన్నటువంటి తన మనసును ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి ఆ జ్ఞానం ఇంటలెక్చువల్ జ్ఞానమే, అది మనసుతో గ్రహించినటువంటి జ్ఞానమే తప్ప అదేమో నిజంగా అతనికి అనుభూతి రాలేదు. కానీ అది ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టడానికి ఇది ఒక ప్రిపరేటరీ, ఇది దాన్ని తయారు చేసేటువంటి ఒక మెట్టుమట్టుకు. ఇది ఇంటెలిజెన్స్ ఫ్రీడ్ ఆఫ్ ఇమాజినేషన్. ఇదేమో 1926 మార్చి మెహరాబాద్లో ఇచ్చినటువంటి ఒక సందేశం. ఇంటెలిజెన్స్ ఫ్రీడ్ ఆఫ్ ఇమాజినేషన్, నీకు ఉన్నటువంటి తెలివితేటలు, మనస్సు ఉపయోగించేమో నువ్వు ఆధ్యాత్మిక మార్గాన్ని ఊహించుకుంటూ ఉంటావు. ఆ ఊహ గురించి బాబా ఇక్కడ చెప్తున్నాడు. వెన్ ఏ ఫ్యూ అవుట్సైడర్ విజిటర్స్ కేమ్ ఇన్ ది ఈవినింగ్, బాబా ఎక్స్ప్లెయిన్ టు దెమ్. కొంతమంది బయట నుంచి బాబా దగ్గరికి వచ్చారు, వాళ్ళకేమో ఈ విధంగా వర్ణిస్తున్నారు, చెప్తున్నారు. ఇదేంటి, మార్చి 1926లో మెహరాబాద్లో. The whole world is enmeshed in the grip of lust for women and wealth, while the real aim of life is achieve the truth. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మానవుల జనాభా అంతా వాళ్ళు ఆనందం, వాళ్ళు స్త్రీల యొక్క పొందిక, తర్వాత వాళ్ళ యొక్క ధన సంపద అది పెంచుకోవడానికే అందులోనే వాళ్ళేమో చిరుక్కుపోయి ఉన్నారు. నిజమైనటువంటి జీవితం యొక్క అవసరం ఏమిటి అంటే సత్యాన్ని అది తెలుసుకొని ఈ జీవితంలోనే ఆ సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది నిజంగా జీవనం యొక్క పరమార్థం. Unless God is realized, the purpose of acquiring a human body is frustrated and the real object of life remains unfulfilled. మనం ఈ జీవితాన్ని ఎందుకు పొందాము అంటే భగవంతుని తెలుసుకోవడానికే. మానవ రూపంలో ఉన్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించి అది భగవంతుడు తెలుసుకోవడానికే ఈ జీవితం యొక్క పరమార్థం అని అతను గ్రహిస్తాడు తెలివితేటలతో. ఆ భగవంతుణ్ణి తను అనుభూతి పొందేదాకా
మీ మానవ రూపం తీసుకోవడం అన్నది పూర్తిగా నిరర్ధకం అవుతుంది, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఈ నిరర్ధకంగా ఉంటున్నావు. కానీ నిజమైనటువంటి మానవ రూపం రావడానికి అది నువ్వు దేన్నైతే అనుభూతిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావు అది నిజంగా నువ్వు నీకు కలగట్లేదు. నిజంగా శరీరం వచ్చిందంటే, మానవ రూపం వచ్చిందంటే అది భగవంతునికి అనుభూతితో తెలుసుకోవడానికి గాని, అది నువ్వు ఎప్పటిదాకా నువ్వైతే అది ఊహాజనితం అయినటువంటి దానిలో నువ్వు ఉండిపోతావో, అదేమో నువ్వు జన్మెత్తినటువంటి సార్థకం అది పొందలేకపోతున్నావు. బట్ రియలైజేషన్ ఇస్ ఇంపాసిబుల్ అంటిల్ ఇంటెలిజెన్స్ ఇస్ ప్యూరిఫైడ్ అండ్ ఫ్రీడ్ ఆఫ్ ఇమాజినేషన్. నీకు తెలివితేటలతోనే నువ్వేమో ఆ యొక్క అనుభూతుల్ని నువ్వు ఊహించుకుంటున్నావు. ఓహో, ఇదా మానవ జన్మ అంటే ఇలా ఉంటుంది, దాన్నేమో భగవంతుడిని భగవంతుడు తెలుసుకోవడానికి ఉపయోగించాలి అని నువ్వు అంతా ఊహించుకుంటున్నావు. కానీ ఎప్పటిదాకా నీ మనస్సు పవిత్రత పొంది నువ్వు ఆ ఊహాగానాలు కనుక నువ్వు ఆపడం, అది ఊహించుకోకుండా నువ్వు భగవదైక్యం పొందాలి, ఆ భగవంతుని తెలుసుకోవాలి అన్నది ప్రయత్నం చేసే మట్టుకు అదే అసంభవం. ఎందుకు? నీ నీ మనస్సు నీ అంతా అపవిత్రంగా ఉంది. తర్వాత అన్నీ కూడా ఊహాజనితమైనవే నువ్వు చూసుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నీ మనస్సుని పవిత్రం చేసుకుంటావో, ఎలాగా? ఈ ఊహాజనితమైనటువంటి ఆ జీవితాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఎప్పుడైతే పవిత్రం చేసుకుంటావో నీ మనస్సుని, అప్పటిదాకా నీకు భగవద్ అనుభూతి పొందడం అన్నది అసంభవం. This can only be achieved by keeping in company of saints. మరి ఇది ఎలా వస్తుందయ్యా అంటే, నీ మనస్సుని పవిత్రం చేసుకోవడం అన్నది, నీ తెలివితేటని పవిత్రం చేసుకోవడం అన్నది ఎలా వస్తుందయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే మహాత్ముల యొక్క పరిధిలోకి నువ్వు తెచ్చుకుంటావో నీ జీవితాన్ని, అప్పుడే నీకు అర్థం అవుతుంది, దాని అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. అంటే ఇంకా ఊహాజనితమైనటువంటిది ఇలాంటి ఊహించుకోవడం అనేది పోతుంది. మెల్లిమెల్లిగా ఆ మహాత్ముల యొక్క కంపెనీలో నువ్వు వాళ్ళ యొక్క సంపర్కంలో ఉన్నట్టయితే నువ్వేమో ఈ హృదయాన్ని, ఈ మనస్సుని పవిత్రం చేసుకోగలుగుతావు. అంతేకాకుండా నీకు ఇమాజినేషన్స్, ఊహాజనితమైనటువంటి జీవితం ఉండదు. ఫర్ దిస్ రీజన్ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ ఏ మాస్టర్ ఈజ్ ఆల్వేస్ నెసెసరీ ఫర్ రియలైజేషన్. మరి ఈ విధంగా నువ్వు కనుక నీ యొక్క జీవితం యొక్క గమ్యాన్ని చేరుకోవాలని, నీ మనస్సుని పవిత్రం చేసుకుని ఊహాజనితం అనేటువంటి ఆపేసుకోవాలి అంటే నీకు ఒక సద్గురువు యొక్క సాంగత్యం చాలా అవసరం. బట్ such perfect ones are very, very rare, while the world abounds with numerous hypocrites and frauds who pose as divine guides. కానీ అదేమో మొట్టమొదట చాలా అరుదుగా దొరుకుతారు ఈ సద్గురువులు అన్నవాళ్ళు, ఈ మాస్టర్లు అన్నవాళ్ళు. ఇంచేతంటే ఇప్పుడు మొత్తం ఈ మొత్తం అంతా కూడా హిపోక్రేట్స్, అసత్యమైన దాన్నే ఊహించుకుంటున్నారు. అసత్యమైనటువంటి అంటే సందిగ్ధంలో ఉన్నటువంటి మనుషులు పవిత్రంగా కనిపిస్తూ వాళ్ళేమో భగవంతుణ్ణి చేరుకోవడానికి మేము మార్గదర్శకులం అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళేమో ఏకంగా వాళ్ళకేమో ఎటువంటి అనుభూతి వాళ్ళకి ఉండదు. కానీ అలాంటి వాళ్ళతో నిండిపోయింది. నీకు పెర్ఫెక్ట్ మాస్టర్ దొరకడం చాలా చాలా కష్టము. హౌ కెన్ వన్ హూ హ్యాస్ నాట్ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్ గైడ్ అదర్స్ టువర్డ్స్ ఇట్? మరి అలాంటి హిపోక్రేట్స్ని, వాళ్ళు అసత్యమైనటువంటి మార్గదర్శకుల్ని, వాళ్ళే ఆ సత్యాన్ని, భగవంతుని అనుభూతి పొందలేకపోయారు.
కానీ వాళ్ళేమో నేనేమో భగవంతుడి మార్గానికి తీసుకెడతాను అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఎలాగా వాళ్ళేమో ఈ మార్గాన్ని తీసుకెళ్ళగలుగుతారు? వాళ్ళకే అనుభూతి లేదు, కానీ మిగతా వాళ్ళని అంటే ఈ అసత్యమైనటువంటి సైన్స్ అని తర్వాత వాళ్ళేమో నిన్ను మోసం చేయడానికి నిన్ను భగవత్ మార్గంలోకి తీసుకెడతాను, నేను ఆ మార్గానికి వెళ్ళాను అన్నటువంటి పోజులు కొడుతూ వాళ్ళేమో నిన్ను జాగ్రత్త తీసుకుంటారు. కానీ వాళ్ళే అనుభూతి పొందలేనటువంటి వాళ్ళు నిన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్ళి ఆ భగవంతుడి యొక్క సత్యాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు వాళ్ళని అనుసరిస్తే? ఇక్కడ ఇంటెలెక్చువల్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ బై ది మైండ్ అని ఇంకొక ప్రవచనం ఇచ్చారు. అది 25 మార్చి 1926లో మెహరాబాద్లో ఇచ్చారు. At Sahani's house on March 25th, Meher Baba gave the following discourse on intelligence, the use of knowledge by the mind in the state of thinking. సహాని ఆ కాలంలో అతను వాళ్ళ మెహరాబాద్లో ఉండేవాడు. అతను మార్చి 25వ తారీఖుని బాబా ఏమో వాళ్ళ ఇంట్లో ఒక ప్రవచనం ఇచ్చారు. ఆ ప్రవచనం యొక్క ధ్యేయం ఏంటి? మనస్సుని ఉపయోగించింది ఆలోచన ద్వారా నువ్వేమో ఆలోచించడం ద్వారా ఏమిటి ఆ ఇంటెలిజెన్స్ ఆలోచించేటువంటి తెలివితేట ద్వారా నువ్వు దాన్ని ఉపయోగించి నువ్వు ఎలాగ భగవంతుణ్ణి చేరుకోగలుగుతావు అన్నది ఈ దాని గురించి బాబా ఇచ్చారు. ఇంటెలిజెన్స్ నాట్ థింకింగ్ ఈజ్ అన్కాన్షియస్నెస్ అండ్ మే బి లైకెండ్ టు సౌండ్ స్లీప్. ఇప్పుడు నీ తెలివితేటలు అన్నది అవి అంటే ఏమిటి? తెలివితేటలు అంటే నువ్వు అన్కాన్షియస్నెస్ అంటే అపస్మారకంగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది ఎలాంటిది అంటే నా గాఢ నిద్రలో ఉన్నటువంటి దాంతో పోల్చుకోవచ్చు. నువ్వు నా గాఢ నిద్రలో కళలేం రావు, కానీ కళలు వచ్చినట్టుగా నువ్వు అపస్మారక స్థితిలో నువ్వేమో నీ తెలివితేటలు ఉపయోగించుకుంటున్నావు. థింకింగ్ అండ్ ఇమాజినేషన్ ఆర్ లేటెంట్ ఇన్ ఇంటెలిజెన్స్. ఈ తెలివితేటల్లో ఏమున్నాయి? ఆలోచన, తర్వాత ఊహాజనితమైనటువంటి ఊహించుకోవడం, ఇవన్నీ నీ తెలివితేటల్లో దాగి ఉన్నాయి అంతర్గతంగా. వెన్ ఇంటెలిజెన్స్ థింక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఇట్ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు నీ తెలివి ద్వారా నువ్వేమో ఆలోచిస్తూ ఉంటావో, ఎప్పుడు అయితే ఆలోచిస్తావో అది నిన్ను ఆ తెలివితేటలు నీకు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునిది తెలుసుకోవడానికి అది అండ్ ఈజ్ గాడ్, భగవంతుడే అని వాళ్ళకి తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదువుతాను. వెన్ ఇంటెలిజెన్స్ థింక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆ తెలివితేటలు ఇక్కడ ఇట్ సెల్ఫ్ అంటే క్యాపిటల్ ఐ పెట్టారు ఇక్కడ, అంటే భగవంతు మాట. ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటావో అదేమో ఆలోచన ద్వారా నువ్వు ఆయనేమో ఆయనేమో అనుభూతి పొందగలుగుతావు. అది ఆ అనుభూతి పొందింది భగవంతుడే అన్నటువంటిది ఆ అనుభూతి నీకు తెలియజేస్తుంది. వెన్ ఇట్ థింక్స్ అబౌట్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ ది వరల్డ్, మైండ్ అండ్ బాడీ అండ్ ఇగ్నోరెన్స్. కానీ అది ఎప్పుడైతే ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో ఆ మనసు నిండిపోతుందో అదేమిటి? అది మా పూర్తి ప్రపంచము, మనస్సు, నీ శరీరము, నీ అజ్ఞానం. ఎప్పుడైతే నువ్వేమో తెలివితేటల్ని భగవంతుల్ని తెలుసుకోవడానికని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అదేమో నువ్వు పొందగలుగుతావు. కానీ నీకు వచ్చేటువంటి అనుభవాలన్నీ కూడా అది ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి అనుభవాలే అని నువ్వు తెలుసుకుంటావు. అది ఎప్పుడు నువ్వు ఆలోచనలు కనుక నువ్వు ఆలోచనల ద్వారా నువ్వు ఊహాజనితమైన జీవితం జీవిస్తున్నావు అనుకో, అంటే అది దేని గురించి జీవిస్తున్నావు? దేనిలో ఉంటున్నావు? నువ్వు ప్రపంచంలో ఉంటున్నావు, నీ మనస్సుతో ఉంటున్నావు, నీ శరీరంతో ఉంటున్నావు,
అజ్ఞానంతోనే ఉంటున్నావు. అంచేత ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ గ్రామఫోన్ రికార్డ్. నువ్వు ఒక గ్రామఫోన్ రికార్డ్ పూర్వకాలంలో ఉండేది, అది అదే దానికి ఉదాహరణ బాబా చెప్తున్నారు. When it is not being played, it is in a state similar to sound sleep, as is unconscious intelligence. నీకు అపస్మారకమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి అన్న దాని పోలిక ఏమిటంటే, నువ్వు ఆ గ్రామ్ఫోన్ రికార్డునేమో నువ్వు గ్రామ్ఫోన్ లో పెట్టకుండా అదేమో పక్కన పెట్టావు. అది ఎప్పుడైతే నువ్వు దాన్నేమో గ్రామ్ఫోన్ మీద పెట్టి వినడానికి ప్రసిద్ధం అవుతావు, అది ఎప్పుడు ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు ఆ రికార్డు మీద పెట్టి నువ్వు వినడానికి సిద్ధం అవుతావు. అప్పుడు ఆ రికార్డులో ఉన్నదంతా అదేమో చెప్పడం ప్రారంభిస్తుంది, పాడడం మొదలు పెడుతుంది. ఇది ఆ ముళ్ళు పెట్టినప్పుడు, దిస్ ఈజ్ లైక్ ద థింకింగ్ ఆఫ్ ఇమాజినేషన్ దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ మేనిఫెస్ట్. మరి ఇప్పటిదాకా నువ్వు ఆ గ్రామ్ఫోన్ రికార్డు మీద ముళ్ళు పెట్టకుండా ఉన్నంతసేపేమో అదేమో ఊరికినే అది గ్రామ్ఫోన్ రికార్డు కింద ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ముళ్ళు పెట్టావో దాని మీద, అది నీ ఊహాజనితమైన అందులో ఏముంది అని దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటే, ఆ ముళ్ళు పట్టగానే అదేమో అది మనస్సేమో ఆలోచించడం మొదలెడుతుంది. అంటే అందులో ఉన్నది నీకు వినిపిస్తుంది. ఆ ముళ్ళు పెట్టాలంతే. ఆ ముళ్ళు పెట్టి గ్రామ్ఫోన్ రికార్డ్ మీద పెడితే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నా అదేమో నీకు దానిలో ఆ రికార్డులో ఉన్నటువంటి ఆ రికార్డులో ఉన్నటువంటిది అంతా కూడా నీకు వినిపిస్తూ ఉంటుంది. అది అది అందులో అప్పుడేమో ఆ ప్రకటన అవుతుంది. ఓహో, ఈ రికార్డులో ఇది ఉందా అని నీవు ఆలోచన ద్వారా నీవు మనసుతో తెలుసుకుంటావు. ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. టేక్ అనదర్ ఎగ్జాంపుల్, అండ్ ఓషన్ టు రిప్రజెంట్ ఇంటెలిజెన్స్. ఒక మహాసముద్రం ఉంది, ఆ సముద్రం తెలివితేటలు దానిలో పోల్చుకో. తెలివితేటలు అన్నటువంటి దానిలో ఆ మహాసముద్రం తెలివితేటలు అని నువ్వు తెలుసుకో. అది తెలుసుకుంటోంది. విచ్ ఇస్ కామ్ వాటర్ అట్ ఫస్ట్. మొదట్లో ఏమో దానిలో ఏమీ కదలిక లేదు ఆ సముద్రంలో. బట్ వెన్ ది విండ్ బ్లోస్, ద డిజైర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు నో ఇట్ సెల్ఫ్, దేర్ ఈస్ మూమెంట్ ఇన్ ది స్టిల్ వాటర్. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక గాలి వీచిందో, ఆ గాలి నీ తెలివితేటలో ఏం తెలుసుకుంటున్నావు అంటే, ఆ జ్ఞానాన్ని, ఆ సముద్రంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలని అలలు వస్తున్నాయి. ఆ అలలు అవేమో తెలివితేటల కింద నువ్వేమో అంటే ఆ సముద్రం అంతా జ్ఞానమే కదా, పరమాత్మే కదా. ఆ పరమాత్మలో ఎప్పుడైతే ఆ గాలి వచ్చి ఆ కెరటాలు మొదలెడతాయో, అది కదిలినప్పుడు అదేమో తన యొక్క జ్ఞానాన్ని, అంటే ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నీకు కోరిక ద్వారా నువ్వు తీర్చుకోగలుగుతూ ఉన్నట్టుగా నువ్వు అనుభూతి పొందుతావు. దేర్ ఈస్ మూమెంట్ ఇన్ ద స్టిల్ వాటర్స్. అప్పుడేమో ఇంటెలిజెన్స్ బిగిన్స్ టు థింక్. అప్పుడేమో నీ తెలివితేటలతో ఆలోచిస్తావు. ఫార్మింగ్ న్యూమరస్ వేవ్స్ అండ్ ద రిజల్ట్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ బబుల్స్. ఆ మహాసముద్రానికి గాలి వీచినప్పుడేమో అందులో కెరటాలు, అనేక రకాల కెరటాలు వస్తాయి. ఆ కెరటాల్లో అనేక రకాలైనటువంటి బుడగలు వస్తాయి. వెన్ ఇంటెలిజెన్స్ స్టార్ట్స్ థింకింగ్, ఇట్ క్రియేట్స్ వేవ్స్. ఎప్పుడైతే నీ తెలివితేటలతో ఆలోచించడం మొదలెట్టామంటే, దానిలో నీ మనసులో కెరటాల కింద వస్తుంటాం. అది నీ యొక్క యూనివర్స్. అది దీస్ యూనివర్స్ ఇన్ టర్న్ ఫార్మ్ బబుల్స్. ఈ దీనిలో నీకేమో ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలెడతావో, నీ మన మనసును ఉపయోగించి అందులో కూడా అనేక రకాలైనటువంటి బుడగలు వస్తాయి. అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ప్రపంచాలు ఆ బుడగలన్నీ. These universes in turn form bubbles, different worlds. But then put some water in a big bucket and turned a glass upside down. అప్పుడు బాబా ఏం చేశారు,
ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి ఒక గ్లాసుని అందులో తలకిందులుగా ఉంచారు. ముంచితే అక్కడ ఏమైంది? ఈ కంటిన్యూడ్ ఇంకా ఎలా చెప్తున్నారు, ఆల్దో ది సేమ్ వాటర్ ఈజ్ ఇన్ ది గ్లాస్ యాజ్ ఇన్ ద బకెట్, ఇట్స్ క్వాంటిటీ ఈజ్ లిమిటెడ్. ఆ బకెట్ లో ఉన్నటువంటి నీళ్లే ఈ యొక్క గ్లాసు బోర్లించి పెట్టినటువంటి గ్లాసులో కూడా ఉన్నాయి, కానీ దాంట్లో ఆ వాటర్ ఏమో చాలా తక్కువ, దానికి పరిమితి ఉంది, ఆ గ్లాసుడే అంతే. సిమిలర్లీ ద ఓషన్ ఈజ్ ఇన్ ది బబుల్స్. అదే విధంగా ఈ మొత్తం సముద్రం అంతా అందులో బుడగలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ఇమాజినేషన్ బట్ లిమిటెడ్. ఈ యొక్క తెలివితేటలు అన్నది ఈ విధంగా నువ్వు పరిమితంగానే ఊహించగలవు, కానీ అది పరిమితం. ఎంత పరిమితం? ఆ గ్లాసులో ఎంత వాటర్ ఉందో నీ ఇమాజినేషన్ కూడా అంతే ఆలోచించగలదు. కానీ మొత్తం బకెట్ అంతా పరమాత్మ నిండి ఉన్నాడు, నీళ్లు నిండి ఉన్నాయి. కానీ నువ్వు బోర్లించిన గ్లాసులో ఎంత నీళ్లు వచ్చాయో అంత దాకానే నీ యొక్క ఆలోచన వెళ్ళగలదు. అంటే నువ్వు ఒక బురగ కింద అయిపోయావు అని. ఇదేమో బాబా ఇచ్చినటువంటి ఒక సందేశం ఇంటెలిజెన్స్ గురించి. ఇక్కడ ఇది ఆపేసి ఇక్కడ అయిపోయాయి. ఈ ఇంటెలిజెన్స్ గురించి వచ్చినటువంటి ప్రవచనాలు బాబా ఇచ్చినవి ఇక్కడతో దేంతో అయిపోయాయి. ఇప్పుడు కొన్ని కొటేషన్స్ చదువుకున్నాం బాబావి. 1 minute. ఇక్కడ డేట్ వేసేసి ఇక్కడ మనం ఇప్పుడు ఇంటాక్సికెంట్, మనం ఇంటెలిజెన్స్ గురించి కొటేషన్ చదువుకున్నాం, దాని మీద ఇచ్చే బాబా ఇచ్చిన ప్రవచనాలు కూడా చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ఇంటాక్సికెంట్స్ అంటే మత్తు పదార్థాలు. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ ఇన్ ది పాస్ట్ వాజ్ స్పిరిచువల్. గత కాలంలో, చాలా పూర్వకాలంలో ఈ ఈ మత్తు పదార్థాలు దేని గురించి తీసుకునేవారు? వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టికోణంలో తీసుకునేవారు. సీకర్స్ దెన్ యూజ్ నాట్ ఓన్లీ వైన్ బట్ ఆల్సో హెంప్, హీరాయిన్, హషీష్ అండ్ ఓపియం. ఆ కాలంలో భగవంతుని వెతుక్కుంటున్నటువంటి వీళ్ళు ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండేవారు. అలాంటి వాటి పేరు ఏమిటి? హెంపు, హీరోయిన్, హషీష్, ఓపియం, ఇవన్నీ మత్తు పదార్థాలు. ఇవి తీసుకుంటూ ఉండేవారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాటి ద్వారా భగవంతుని తెలుసుకోవాలని. సో మచ్ సో దట్ ఈవెన్ కుతుబ్స్ వుడ్ ఇండల్జ్ ఇన్ దెమ్. అది ఎంత దాకా ఆఖరికి కుతుబ్లు, ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పారు కుతుబ్లు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థాలు తీసుకునేవారు అప్పుడు. కానీ కుతుబ్ ఎవరు? ఇంచుమించు భగవంతుడు అయిపోయినటువంటి వాడే కుతుబ్ అంటారు. కానీ వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండేవారు. బట్ ఈవెన్చువల్లీ డ్యూరింగ్ దోస్ టైమ్స్ ఆర్డినరీ పీపుల్ ఇండల్జ్డ్ ఇన్ దీస్ ఇంటాక్సికెంట్స్ ఫర్ ద రాంగ్ రీజన్స్. కానీ ఆ చివరికి ఏమవుతోందంటే ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు మత్తు పదార్థాలు సేవిస్తుంటే సామాన్యమైన మానవుడు ఈ మత్తు పదార్థాలు తీసుకునేవాడు దేని గురించి? ఒక తప్పుడు కారణాల వల్ల తీసుకుంటూ ఉండేవాడు. మత్తు వచ్చేస్తుంది, ఆ మత్తు రావడానికని ఇవి తీసుకుంటారు. దే వుడ్ నాట్ అండర్స్టాండ్ దేర్ ప్రాపర్ యూజ్ అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంటాక్సికెంట్స్ డైవర్టెడ్ దేర్ థాట్స్ టు కార్నల్ డిజైర్. ఈ మత్తు పదార్థాలు తీసుకుని వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా భగవంతుని వాళ్ళేమో ఎలాగ అయిపోయేవారు అంటే దేహంతో సంబంధించినటువంటి సుఖాలు, కోరికలు తీర్చుకోవడానికి దాన్ని ఉపయోగించేటట్టు అయిపోయింది. వర్స్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ లస్ట్. దానిలో ఇలాంటి కోరికలు ఏమిటి? కామము, ది గ్రేట్ ఆబ్స్టికల్ ఇన్ ద వే. ఈ కామం అనేది ఆధ్యాత్మిక మార్గంలో నిజంగా ఒక అడ్డంకు అని ఇక్కడ ఆపేస్తాను. ఇక్కడ ఇంకో 5 minutes ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మా. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. మాలతి గారు హారతికి రెడీగా ఉండాలి.
అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा शरण कुमारी अवतार मेहर बाबा की जय। मेहरु अवतारा स्वीकार